నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో నీకనే డిఫరెంట్. హలో ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ వీడియో అన్నమాట. బబ్లు పైన ప్రాంక్ చేయబోతున్నాను. ప్రాంక్ అని తెలీదు, నేను ఏమని చెప్పానంటే నీకు ఒక స్పెషల్ వంట చేస్తున్నా, ఒక స్పెషల్ డిష్ చేస్తున్నా అని చెప్పాను అనమాట. సో ఏంటి 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 అని అడిగాడు, కానీ నేను చెప్పలేదు. ఇంటికి వచ్చినాక రా చూపిస్తా అని చెప్పాను. అసలు నేను ఏం చేయబోతున్నా అంటే, యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే మసాలా బోండా ఉంటుంది కదా, మసాలా బజ్జీ, ఆలు బజ్జీ చేద్దామని అనుకున్నాను. సో ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ప్రాంక్ అంటే చాక్లెట్ బజ్జీ. మీకు ఆల్రెడీ మీరు thumbnail చూసే మీరు వచ్చి ఉంటారు నాకు తెలిసి పక్కా. ఏదో తేడాగా ఉందేంటి? బబ్లు వచ్చే టైం అయింది అనమాట. ఇంకొక 1 hour లో వచ్చేస్తాడు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తాను. బబ్లు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో కూడా నేను వీడియో లాస్ట్ వరకు చూడండి పెడతాను నేను. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బబ్లు వచ్చేస్తున్నాడంట, కాల్ చేశాడు. నేను తొందరగా ఫినిష్ చేసుకోవాలి. ఇంకా నేను ఆలు బజ్జీ దగ్గరే ఉన్నాను. నేను చాక్లెట్ బజ్జీ ఇంకా ఎప్పుడు చేస్తాను నేను. అట్లా ఉంటది అనమాట మనతో వంటలంటే. అసలు నేను ఎప్పటి నుంచి ప్లాన్ వేసాను అంటే 5 o'clock నుంచి ప్లాన్ వేసాను. ఇప్పుడు 8 అవుతుంది టైం, ఇంకా కంప్లీట్ కాలేదు నా వంటలు. అట్లుంటది మనతో. సో నేను ఉండలు చేసేస్తాను, పెద్దగా చేసేస్తాను, ఎందుకంటే టైం లేదు, తొందరగా అయిపోవాలి కదా. నేను ఇంకా ఆలు బజ్జీ దగ్గరనే ఉన్నా, ఇంకా చాక్లెట్ బజ్జీ ఎప్పుడు చేస్తానో అర్థం అవ్వట్లేదు. తొందరగా చేసుకోవాలి. బబ్లు వస్తున్నాడంట. ఆయిల్ మరుగుతుంది ఒకవైపు, అంతలోపు నేను టొమాటోస్, ఆనియన్స్ కానీ కొన్ని రకాల బజ్జీస్ అయితే నేను చేసి పక్కన పెడతాను నేను. ఎందుకంటే డౌట్ రావద్దు కదా, ఓన్లీ చాక్లెట్ బజ్జీ పెట్టామనుకో ఏం బజ్జీ అని చెప్పేసి తినకపోవచ్చు. సో అన్నిట్లో పెట్టి గెస్ చేయమంటే వాటితో పాటు తినేస్తాడు కదా. సో అదే అనమాట నా ప్లాన్. బబ్లు వచ్చే వరకు వెయిట్ చేయండి. సో మన ఆలు బజ్జీ అయిపోయింది. బబ్లు వచ్చేసాడు అనమాట. ఆన్ చేయలేదు వీడియో. నీకోసం బజ్జీలు చేస్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు వచ్చేసావు ముందట్లాగే. ఏం బజ్జీలే తింటే తెలుస్తుంది ఏం బజ్జీనో. సరే ఇప్పుడు టమాటా బజ్జీ వేస్తున్నా. ఆనియన్ బజ్జీ, ఎగ్ బజ్జీ కావాలంటే ఎగ్ కన్నా స్పెషల్ బజ్జీ ఇంకొకటి వేస్తున్నా అని తెలియదు. చాక్లెట్ బజ్జీ. చాక్లెట్స్ నేను దాచిపెట్టాను అనమాట. చాక్లెట్స్ కనిపించకుండా పెట్టాను. సో బబ్లు వచ్చినాక చాక్లెట్ బజ్జీ వేసి వీటిలలో ఈ బజ్జీలన్నిటిలో నేను మిక్స్ చేసి చూపిస్తాను. బబ్లు స్నానం చేసి వచ్చే లోపల మనం చాక్లెట్ బజ్జీ వేసేయాలన్నమాట, లేదంటే తెలిసిపోతుంది. మనం మజ్జిగ తీసుకురావా వెళ్ళి? మజ్జిగ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మజ్జిగ ప్యాకెట్. దాహం వేస్తుంది బాగా. బబ్లు ఉంటే కష్టం అవుతుంది అనమాట, అందుకనే మజ్జిగ ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పేసి బబ్లుని పంపించేసాను నేను. ఓన్లీ ఈ ఆయిల్లో మాత్రం నేను వేయించబోతున్నాను, ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అవ్వచ్చు అని నాకు భయం వేస్తుంది. నేనైతే 10 rupees చాక్లెట్ తీసుకున్నాను, ఎందుకంటే పెద్ద చాక్లెట్ తీసుకొని నాకు మనసు ఒప్పదు అనమాట. నాకు చాలా ఇష్టం చాక్లెట్స్ అంటే, ఎందుకంటే అంత పెద్ద చాక్లెట్ వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకే ఓన్లీ 10 rupees మాత్రమే తీసుకొచ్చాను. బబ్లు వచ్చేస్తున్నాడు. నేనైతే భలే ఎగ్జైటింగ్ గా ఉన్నాను. అప్పుడు గేట్ సౌండ్ వస్తుంది. బబ్లు వచ్చేస్తున్నాడు, తొందరగా చేయాలి. ఇదేంటంటే మిర్చి బజ్జీ అంటుంది. బబ్లు ఏమో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు అనమాట. బబ్లు కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు అనమాట. సో అన్నీ ఒక దాంట్లో అన్నీ లైన్గా పెట్టి ఒకసారి లైన్గా పెట్టి నేను ఒక్కదాని తర్వాత ఒకటి టేస్ట్ చేపిస్తాను అనమాట. సో మన స్పెషల్ బజ్జీ రెడీ అవబోతుంది అనమాట. ఒకసారి చూసేయండి మీరు. ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్. ఇంకా బబ్లు రాలేదు. ఫైనల్ గా మన బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు బబ్లుతో టేస్ట్ చేయించబోతున్నాను నేను. సో ఇప్పుడు నేను బబ్లుతో ఏ బజ్జీ ఏదనేది చెప్పేసి గెస్ చేయమని చెప్తాను నేను. రెడీయా? సో తిని అది అసలు ఏ బజ్జీనో నువ్వు గెస్ చేసి చెప్పాలి నాకు. ఏంటి చెప్పేది? నేను చెప్పడం కాదు, ఇందులో రకరకాల బజ్జీలు ఉన్నాయి కదా, అసలు ఏది ఏం బజ్జీలో నాకు గెస్ చేసి చెప్పాలి. ఓకేనా? ఇదేంటో టేస్ట్ చేసి చెప్పు. మైక్ ఆన్ చేసుకున్నావా నువ్వు? ఫస్ట్ ఆన్ చేసా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. కొంచెం తినే తర్వాత అన్ని తిను, ఎందుకంటే టైం ఉండదు. ఎన్నో బజ్జీలు ఉన్నాయి కానీ ఈ బజ్జీలు చూడ్డా ఫస్ట్ టైం. తింటే ఏమవుతుంది? బర్గర్ బజ్జీ అది కాదు. నువ్వేందన్నా గెస్ చేసి చెప్పు. గెస్ చేసి ఎంత ఉందా ఇక్కడ?
బర్గర్ బజ్జీ, పన్నీర్ బజ్జీ, ఆనియన్, టమాటో, పొటాటో. పానీపూరా? పానీపూరి కాదు. ఏ బజ్జీ? మసాలా బజ్జా. కరెక్ట్ ఆన్సర్. బజ్జీ. నెక్స్ట్ ఇది మిర్చి బజ్జా. మిర్చి ఒక పక్క, బజ్జీ ఒక వైపు వెళ్ళిపోయినా మిర్చి బజ్జీ అన్నమాట. టమాటో బజ్జీ. కరెక్ట్ ఆన్సర్. ఇదే బజ్జీ. గెస్ చేయి. వావ్. ఎలా ఉంది? ఆలు బజ్జీ. ఆలు బజ్జీ మళ్ళీ వచ్చిందా? ఇందులో ఒక బజ్జీ మిస్ అవుతుందే. ఇదే అనుకుంటా. ఇదే ఆనియన్ బజ్జీ. కరెక్ట్ ఆన్సర్. సో మాక్సిమం అన్ని కరెక్ట్ గానే గెస్ చేశారు. ఇంకా లాస్ట్ బజ్జీ ఉంది. ఇది మాత్రం గెస్ చేస్తే ఈ టాస్క్ విన్ అయినట్టే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇదేనా? ఇదే కదా. మ్మ్. సోనీకనే డిఫరెంట్. సోనీకనే డిఫరెంట్. ఏం కాదు, ఇది నార్మల్ బజ్జీనే. తిను. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉందా? ఎవడన్నా ఎక్కడ అది చూడండి. చాక్లెట్ బజ్ చేసిందమ్మా మా పిల్లలు. చాక్లెట్ బజ్ చేసిందమ్మా మా పిల్లలు. మా వైఫ్ ఎంత తెలివిపరరాలు. సర్ప్రైజ్. అందుకే నేను టాబ్లెట్ తెచ్చుకున్నా, మోషన్ టాబ్లెట్. నీకు విషయం తెలుసా? అందుకని నిన్ను మజ్జిగ తీసుకురమ్మని పంపించాను. నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి మజ్జిగ తీసుకురమ్మని చెప్పేసి పంపించాను నిన్ను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడుతున్నా. మోసమా? ఏమైనా చేద్దాం అనుకున్నావు కదా నాన్న? నిజం చెప్పు. ఇట్స్ ఏ ప్రాంక్. ప్రాంకా పులిహోర? ప్రాంక్ అండి, ప్రాంక్. ఇగో ఇది కూడా గట్టిగా మాట్లాడు. ఇది కూడా డైరీ మిల్క్ బజ్జీ అంట. అసలు చూడండి, ఎవడన్నా 5 స్టార్ బజ్జీలు, డైరీ మిల్క్ బజ్జీలు చేస్తారా? సర్ప్రైజ్ అన్నది. మరి ఇంత సర్ప్రైజ్ అని నేను అనుకోలేదు. తిను, నీకోసమే. నేను అసలు అందులో ఏమేమి కలిపినా నాకు తెలియదు. ప్రాంక్ సక్సెస్. ప్రాంక్ సక్సెస్. బాగుందా? సక్సెస్. ఎలా అయితేనే ఫైనల్ గా బబ్లుతోని చాక్లెట్ బజ్జీ తినిపించాను. ఎలా ఉంది చెప్పు, రివ్యూ ఇవ్వు. నాకు చాక్లెట్ బజ్జీ ఎలా ఉందో. జరంటే చచ్చిపోయాం. మీకు చాక్లెట్ రెసిపీ ఫుల్ గా కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ ప్రాంక్ ఎలాగ అనిపించిందో నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మీకు ఎలా అనిపించింది? సో ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయకండి, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఎందుకంటే కామెంట్స్ అవుతాడు కాబట్టి నాకు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్. సో మా మసాలా బజ్జీ, చాక్లెట్ బజ్జీ అన్ని ఎలా అనిపించాయి మీకు నాకు కామెంట్ చేయండి. కడుపు నొస్తుంది. ఏం కాదు, తగ్గిపోతుంది. స్టార్టింగ్ లో ఎలాగే ఉంటుంది. బాయ్ guys, see you in the next vlog guys. Bye. Please do like, share and subscribe to Divya Bubble Rocks. Bye. Bye.